ఓ దేవ విక్రమః సింహగిరౌ తథాన్యత్ర కమాన్పూరే విరాజతే. కమాన్పూర్ అనే ప్రదేశంలో అంటే కరీంనగర్ నుంచి పెద్దపల్లి దాటి మంచన వెళ్లే దారిలో కమాన్పూర్ అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో ఒక చిన్న గుట్ట మీద ఆది వరాహస్వామి వారు ఉన్నారు. సామాన్యం కాదు. వరాహస్వామి మనకి భారతదేశంలో 2-3 చోట్ల కనపడతాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఒక చోట ప్రధానంగా సింహాచలంలో కనపడతారు వరాహ క్షేత్రంలో వరాహలక్ష్మీ స్వామి. తమిళనాడులో కూడా ఒక ప్రదేశం కనపడుతుంటుంది. కానీ ఇక్కడ మనకి కరీంనగర్ జిల్లాలో చాలా గొప్పనైనటువంటి ప్రదేశం కమాన్పూర్ అనే ప్రదేశంలో చిన్న గుట్ట మీద అద్భుతమైన స్వామి వెలిసున్నారు. ఇక్కడ చూస్తుంటే అక్కడ మకర తోరణం మీద కూడాను అందరూ స్వాములు మొత్తం దశావతారాలు ఉన్నాయి. అక్కడ మకర తోరణం మీద మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామనః రామో రామస్య కృష్ణ కలికిదేవచ అని చక్కగా అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ విగ్రహాలు చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. మనకి విచిత్రం ఏంటంటే బుద్ధుణ్ణి పట్టట్లా ఇక్కడ చక్కగానే మంచిగానే రామో రామస్య అని ముగ్గురిని ఏర్పాటు చేశారు. అటువంటి క్షేత్రం ఇది చక్కగా చిన్నది. ఇది చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు చాలామంది వచ్చి కళ్యాణ మండపం పెళ్లిళ్ళు చేసుకుంటుంటారు. ఆ స్వామివారి వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మీకు పంపిస్తాను మీకు గ్రూపుల తర్వాత. చాలా గొప్పనే అదృష్టం. మంచి ఎండలో స్వామివారు దర్శించుకుంటున్నాం. చాలా అద్భుతం. కింద మకర తోరణానికి ఒక పక్క ఆంజనేయ స్వామి వారు, ఒక పక్క ఎవరు గౌడాళ్వారు ఉన్నారు. అక్కడ గౌడాళ్వారు కూడా ఉన్నారు. వీరు ఎవరండి? ఉత్సవ విగ్రహం వారిది. భూదేవి వారి ఉత్సవ విగ్రహమా? ఉత్సవ విగ్రహం భూదేవి వారిది ఉందిట. ఊరేగింపు జరుగుతుంటుందా? ఇక్కడ గరుకుమంతుడు అక్కడ ఒకటి చెప్పాను. అది అద్భుతమైన క్షేత్రం ఇది. ఈ క్షేత్రం చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ దేవుని యొక్క పాదాలు ఉంటాయి. ఎవరిది? అది కూడా చూద్దాం. ఇది మనకు నిజంగా ఒక తరుణోపాయం ఏమంటది. మా శిష్యులతో బయలు రావడం చేత ఈ అవకాశం ఇచ్చింది నాకు. ఆదివరాహస్వామి చరిత్ర సరే ఇప్పుడు తీసుకొని పురాణంలో ఇచ్చింది. ఆదివరాహస్వామి కానీ వెళ్తురు వస్తుంది. ఎవరిది? నందనరావు అశ్విన్ ప్రొఫెసర్. ఒక్కసారి కూడా ఒకటి 2 3 4 మధ్య